ఓకే. గీతానంద్ గారు, ఈ రూపాయి విలువ పడిపోవడం వల్ల దేశంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దిగుమతి చేసుకునే ముడి సరుకులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పప్పు దినుసులు, అలాగే ఇంధనం ధరలు ఈరోజు ఉదయం నుంచి పెరిగాయి కాబట్టి రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందంటున్నారు. నిజంగా అంటే పబ్లిక్ ప్రిపేర్ అయి ఉండాలా? దీని నుంచి బయటపడటానికి ఎలా వ్యవహరించాలి? ఎప్పుడైతే మీకు రూపాయి బలహీనపడుతుందో ఇంపోర్ట్స్ అన్ని అంటే ఆయిల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఇవన్నీ బాగా ఎక్స్పెన్సివ్ అవుతాయి. అలాగే హ్మ్. లాభపడే ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. ఆ ఎక్స్పోర్ట్స్ చేసేవాడు కానివ్వండి, ఐటీ సర్వీసెస్ కానివ్వండి, వీళ్ళు మార్కెట్ లో కొంత లాభాలు చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. హ్మ్. అయితే ఇప్పటికిప్పుడు మనకి ప్రమాదానికి అవకాశం అయితే లేదు. ప్రమాదానికి చేరువలో ఉన్నాం. దాని నుంచి బయటపడడానికి ఈ నివారణ చర్యలు అనేవన్నీ కూడా తీసుకున్నట్టుగా మనం చెప్పుకోవాలి. హ్మ్. అలా కాకుండా మనం ఇప్పుడు కూడా నెగ్లెక్ట్ గా కనుక ఉన్నట్లయితే ప్రమాదంలో ఇరుక్కునేటువంటి అవకాశం ఉంటుంది. హ్మ్. మేజర్ గా కూడా ఈ వెస్ట్ మనకి మిడిల్ ఈస్ట్ లో ఏదైతే జరుగుతూ ఉన్నాయో ఆ యుద్ధాలు ఒక కొలిక్కి వచ్చి ఆయిల్ అలాగే గ్యాస్ సప్లై ఇంతకు ముందులా మెరుగుపడేంత వరకు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హ్మ్. ఈ లోపల మాత్రం మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా దేశ సంక్షోభం తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఉంది. హ్మ్. ఇప్పుడే కాదు, మనకు 2012, 13 ఈ పీరియడ్ లో కూడా మనం కనుక ఒకసారి గమనించినట్లయితే ఇదే విధంగా మనకి గోల్డ్ మీద ట్యాక్స్ పెంచడం జరిగింది, గోల్డ్ డిస్కరేజ్ చేయడానికి. సో ఇదంతా ఏం లేదు. ఈ గేమ్ అంతా ఎక్కడ ఉంటుందంటే మనం డాలర్స్ లో ఏదైతే చెల్లింపులు చేస్తున్నామో ఆ చెల్లింపులు తగ్గించుకునే విధంగా, సో అవసరమైన వాటికి మాత్రమే డాలర్స్ లో కొనుగోలు చేస్తూ అనవసరమైన వాటికి దానికి మీకు ఈవెన్ ఫారెన్ టూరిజం కూడా వద్దు, ఫారెన్ కి వెళ్ళకండి, లోకల్ గానే చూడండి నెక్స్ట్ 1 ఇయర్ పాటు అని చెప్పి ఆయన ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు. సో ఒక వన్ ఇయర్ లోపల ఈ అంతర్జాతీయ పరిణామాలన్నీ సానుకూలంగా మారితే మనం త్వరగా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. హ్మ్. సో అంతకన్నా ఎంత మాగ్నిట్యూడ్ ఇది ఎక్స్టెండ్ అవుతుంది, ఎంత ఎక్స్టెండ్ అయితే అంత మాగ్నిట్యూడ్ లో మనకి ప్రాబ్లం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇంకొక 6 నెలలు ఇలానే ఉంటే పరిస్థితులు తీవ్రంగా వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీలైనంత వరకు ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవడానికి, అలాగే బంగారు కొనుగోళ్లు కొంచెం దూరంగా ఉండడానికి, విదేశీ ప్రయాణాలను వీలైనంత వరకు టూర్స్ ని వాయిదా వేసుకోవడానికి మనం చూడాలి. అలాగే లోకల్ బిజినెస్ ని సపోర్ట్ చేయడానికి చూడాలి. అది ఓకే. లోకల్ టూరిజం కావచ్చు, లోకల్ గా మ్యానుఫ్యాక్చర్ అవుతున్నటువంటి వస్తువులు కావచ్చు. హ్మ్. ఇంతకు ముందు 2007-8లో ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం బారిన పడినప్పుడు భారత్ సక్సెస్ఫుల్ గా దాన్ని ఎదుర్కొనింది. 2020 సంవత్సరంలో కోవిడ్ వచ్చినప్పుడు ప్రపంచం అతలాకుతలం అయితే భారత్ లో ఇంపాక్ట్ తక్కువగానే ఉంది. హ్మ్. సో అప్పుడు ఆ, ఎలా అయితే త్వరగా బయటపడ్డామో ఇప్పుడు కూడా మనం బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఈసారి ఇంపాక్ట్ ప్రపంచంలో మిగతా దేశాలతో పోలిస్తే మనకే ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే గీతానంద్ గారు, ప్రధాని అన్నారు కదా, ఏడాది పాటు మీరు ఆడంబరాలకు దూరంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలని. అంటే ఖచ్చితంగా ఏడాది పాటు ఈ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందని ఒక అంచనాకు రావచ్చు. ఇంకా ప్రధాని చెప్పలేదా నోటి నుంచి మనకి? వచ్చింది కాబట్టి. అదేనండి, ఏడాది పాటు అన్నారు. అంటే ఇంచుమించుగా మనకి ఏడాది లోపల ఈ పరిస్థితులు చక్కబడితే చక్కబడతాయి, లేకపోతే మాత్రం ఇంకా తీవ్రంగా ఉంటుంది. హ్మ్. సో మేజర్ గా ట్రంప్ ఎప్పుడైతే రెండోసారి అధికారంలోకి వచ్చాడో అప్పటి నుంచి కూడా ఈ అంతర్జాతీయ వాణిజ్య యుద్ధాలు తెరతీయడము, సుంకాల పూరు, తర్వాత రకరకాల గడ్డుకాలైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. హ్మ్. దాంతో పాటు ఇప్పుడు ఈ యుద్ధం ఏదైతే ఇరాన్ తో పెట్టుకున్నారో ఆ యుద్ధాన్ని త్వరగా ముగిస్తారనుకుంటే త్వరగా ముగించలేకపోతే, దాంతో పాటుగా ఆ వాళ్ళు కరెక్ట్ గా మన హర్మూజ్ జలసంధిని మూసేసి హ్మ్. ప్రపంచం మొత్తాన్ని కొద్దిగా ఇబ్బంది పెట్టారు. ఓకే. ఎప్పుడైతే ఈ ఆ, ఆయిల్ అనేది మన ట్రాన్స్పోర్టేషన్ తగ్గిపోయిందో, నేచురల్ గ్యాస్ ట్రాన్స్పోర్టేషన్ తగ్గిపోయిందో మిగతా దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అప్పటిదాకా కేవలం ఒక 3 దేశాల యుద్ధంగా ఉన్నది కాస్త ప్రపంచం మొత్తానికి సమస్యగా మారింది. హ్మ్. ఏదో ఇరాన్ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి యుఎస్ బేసిస్ మీద మాత్రమే ఆ, అప్పటిదాకా ఆయుధాలతో అటాక్ చేస్తూ వచ్చింది. దుబాయ్ కానీ, ఒమన్ లో కానీ ఎక్కడ యుఎస్ బేస్ అక్కడ చేస్తా వచ్చింది. హ్మ్. వీటన్నిటికన్నా కారణంగా హర్మూజ్ జలసంధిని వాళ్ళు ఎప్పుడైతే లాక్ చేశారో అక్కడి నుంచి ప్రపంచ సమస్యగా మారిపోయింది. అక్కడే కొంతవరకు ఇరాన్ పై చేసి సాధించింది. రైట్. ఇరాన్ నేరుగా అమెరికాని ఎదుర్కోలేకపోయినా ఇలాంటి టాక్టిక్స్ తో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది ఇరాన్. రైట్. శరణ్ నాయుడు